యెషయా గ్రంథము 59:1 రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. గనుక ఆయన ఆలకింపకున్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు అసమర్థుడు కాదు, దేవుడు సమర్థుడు. ఉన్న సమస్య అంతా మనిషి దగ్గరే ఉంది అనే విషయాన్ని ప్రస్ఫుటంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ యెషయా ద్వారా పలికించాడు. మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు రెండు విధాలు. ఒకటి శారీరకంగా, శరీర అవసరాలను బట్టి శరీర సమస్యలు కొన్ని ఎదుర్కొంటాం. కొంతమంది శరీర సంబంధమైన సమస్యలు, కొంతమంది ఆత్మీయ సమస్యలు. కొంతమందికి శారీరకంగా అన్నీ సమృద్ధిగా ఉంటాయి, శారీరకంగా వాళ్ళకి ఏ బాధలు ఉండవు, కానీ ఆత్మీయంగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. కొంతమంది ఆత్మీయంగా బాగానే ఉంటారు, కానీ శారీరకంగా కొన్ని శ్రమలను బట్టి వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. కొంతమందికి రెండు ఉంటాయి, శరీర శ్రమలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన సమస్యలు కూడా అనుభవిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రెండు విధాలైనటువంటి అనుభవాల్లో మనందరం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, సేవకులకి అందరికీ ఏ భేదం లేదు. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను త్రివిధమైనటువంటి సమస్యలు ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. కొన్ని డీల్ అవుతాయి, కొన్ని డీల్ కావు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కనపడతాయి, కొన్ని సమస్యలకు పరిష్కారాలు కనపడవు. పోరాటాలు కొనసాగుతూ ఉంటాయి. కొనసాగి విసుగొచ్చి, విరక్తి వచ్చి, చివరికి నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోయి ఏదో నడుస్తుందంటే బండి నడుస్తుంది అన్నట్టుగా నిస్తేజమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు చాలామంది. అయితే ఈ త్రివిధ సమస్య అంటే శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్ని దేవుడు అధిగమింప చేయలేడా, వాటి నుంచి మనకు పరిష్కారాన్ని ఇవ్వలేడా అని మనం ప్రశ్నించుకుంటే దేవుడు రాజీ పడట్లా. మూడు విధాలైనటువంటి సమస్యల్లోంచి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు సమర్థుడే. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కురుచగాలేదు, ఆయన చేయి చిన్నది కాదు, ఆయన బాహు బలమైంది. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, నీకు నాకు వినడానికి చెవులు ఇచ్చిన ఆయన చెవులు చాలా షార్పుగా ఉంటాయి, వినగలుగుతాడు ఆయన. అయితే ఆయన సహాయం చేయకుండా ఉండటానికి, మన మొర్ర ఆయన దాకా వెళ్లకుండా ఉండటానికి కారణం మన దోషాలు అని దేవుడు ప్రస్తావించాడు. దోషాలు, మీ పాపములు, మీ దోషములు అని మనతోనే మాట్లాడుతున్నాడు. మీకు దేవునికి అడ్డంగా వచ్చినందున మీరు మొర్ర పెట్టినా ఆయన వినుకున్నాడు, ఆయన ముఖం మీకు మరుగైపోయింది. ఒకవేళ ఈ దోషాలు అనేవి లేకపోతే తప్పకుండా ఆయన హస్తం మీకు తోడై ఉంటుంది, ఆయన ముఖ దర్శనం మీకు కలుగుతుంది, ఆయన చూడొచ్చు, ఆయన బాహుబలాన్ని ఈ మూడు విధములైన సమస్యల్లో మీరు అనుభవించవచ్చు. శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు. ఆత్మ సంబంధంగా సమస్య వచ్చినా మనసు నలిగిద్ది, శారీరకంగా సమస్య వచ్చినా మనసు నలిగిద్ది. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది మనసు. నేను మళ్ళీ చెప్తున్నాను, శరీర సంబంధమైన అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, రోగాలు, కష్టాలు, కన్నీళ్లు, కేసులు, నిందలు, అవమానాలు, దుష్ప్రచారాలు, కొన్ని రకాల ఈ ఒత్తిళ్ళు, శరీరానికి కలిగినటువంటి సమస్యలన్నిటిని బట్టి మనసే నలిగిద్ది. కొంతమందికి ఇవేవి ఉండవు. ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తా కొనసాగలేక, గాలివాన చేత కొట్టబడ్డట్టు ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేకుండా, నెమ్మది లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనసే నలిగిద్ది. ఈ రెండింటికి మధ్య మనసు ఉంటుంది. ఈ మనసు నలిగిపోతూ ఉంటుంది, అటు సమస్య అయినా ఇటు సమస్య అయినా. అవునా? కాబట్టి నేను అందుకే మానసిక సమస్య అని చెప్పాను. శారీరక, మానసిక, ఆత్మీయ త్రివిధములైన సమస్యలు, మూడు విధాలైన సమస్యలు అందరికీ ఉంటాయి. అయితే వీటి నుంచి విడుదల పొందడానికి, మనల్ని విడిపించడానికి దేవుడు అసమర్థుడా సమర్థుడా అంటే దేవుడు సమర్థుడు. ఎక్కడ కూడా దేవుడు తేడా లేదు. దేవుడు బలవంతుడు, అన్నిటి నుంచి విడిపించి మనల్ని, మనకు భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా సుఖముగా గడిచిపోయే సంవత్సరాలు మనకి ఇవ్వగల సమర్థుడు. కానీ అలా కాకుండా మనకి ఎందుకు సమాధానం దొరకట్లేదు, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి, ఏంటి పరిస్థితి అంటే దానికి కారణం దేవుని వాక్యం చెప్తుంది.
దేవుని యొద్ద నుండి మీకు సహాయము సమాధానం రాకపోవడానికి దేవుడు కారణం కాదు, మీరే కారణం అన్నాడు. మనమే కారణమట. మనం కారణం అంటే మనం చేసిన దోషాలు కారణం. ఆదామా, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. ఒకప్పుడు అదే ఆదాముకి చెప్పాడు, ఈ తోటలోని చెట్ల ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు, ఇందులో మీరు ఏది కావాలంటే అది తీసుకొని తినొచ్చు, ఆ మంచి చెడులో తెలియనిచ్చేటువంటి ఆ వృక్షఫలం ఒక్కటి మినహాయించి అన్నీ తినండి అని దేవుడే చెప్పాడు. భూమి మొలిపించింది ఫ్రీగా. విత్తనములు ఇచ్చు చెట్లను, నానా విధములైన ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని దేవుడు పలికినప్పుడు భూమి మొలిపించింది. భూమి మొలిపించినంత కూడా ఆశీర్వాదకరమైన ఫలభరితమైనటువంటి చెట్లను మొలిపించింది. అంతేకాదు, దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, దేవుడే వేసి ఆదాము హవ్వలను అందులో పెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకు కావాల్సినటువంటి సమస్తాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. వారు సృష్టింపబడక మునుపు భూమి ఆకాశాలను సిద్ధపరచడం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలను సిద్ధపరచడం కానీ, నక్షత్రాలను సిద్ధపరచడం కానీ, నానా విధమైన చెట్లను, మృగాలను, పక్షులను, చేపలను సమస్తాన్ని నిర్మించడం కానీ అంత ముందు రెడీ చేసి ఫైనల్లో మానవుని రెడీ చేశాడు. ఇదంతా దేవుడు చేసిన పనే. మానవుడిని రెడీ చేసిన తర్వాత కూడా మానవుడి చేత వ్యవసాయం చేయించలేదు. దేవుడే తోట వేసి తోటని డెవలప్ చేసి అంత రెడీ అయిన తర్వాత అందులో పెట్టాడు. వీళ్ళు పోయి పంట పండించుకొని తినటం కాదు, ఆల్రెడీ ఫలవృక్షాలను అక్కడ ఉంచాడు. కానీ అదే దేవుడు ఆదాము వద్దన్న పని చేసి దోషాన్ని మూటగట్టుకున్నప్పుడు, పాపం చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆదామా, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. అంటే ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆదాముకి అంతకుముందు ఫ్రీగా పండ్లు మొలిపించేటువంటి చెట్లు ఎక్కడ పట్టినా ఫ్రీగా మొలిచేటువంటి అనుభవాలు పోయి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, బలురక్కసి చెట్లే మొలుస్తాయి అన్నాడు. శాప ఫలితం అది. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆదాము వాటన్నిటిని వ్యవసాయం ద్వారా తీసేసుకొని విత్తనాలు నాటుకొని తానే పండించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అవన్నీ ఫ్రీగా మొలిచాయి, ఇప్పుడు నాటినా కూడా సరిగా మొలిచావట్లేదు. అదే గొడవ. మీరు అటు చూడండి, తూర్పు దిక్కుకు చూడండి, అందరూ కలిసి ఎవరు నాట్లా, భూమి ఖాళీగా ఉంటే చాలు అవి వద్దన్న పెరుగుతున్నాయి. మా దగ్గర అడవి తుమ్మ కంప అంటారు, తుమ్మ చెట్లు అంటారు. కొంతమంది జపాన్ కంప అంటారు. స్తోత్రం. జపాన్ చెట్లు, జపాన్ కంప అని, మేమేమో అడవి తుమ్మ చెట్లు అంటాం. అవి ఎవడు మొలిపించే పని లేదు, వ్యవసాయం చేసే పని లేదు. శుభ్రంగా అలాంటి పండ్ల చెట్లు, తోటలు కానీ మొలిస్తే మామూలుగా ఉంటుంది జనాలకి. కానీ అది మొలవట్ల. ఎందుకంటే శాప ఫలితం. నీ నిమిత్తము నేల శపింపబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఫ్రీగా మొలిచేది ఎక్కడన్నా వీడి భూముల్లో మొలిచేది ఏంటో తెలుసా? ఈ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లు మొలుస్తాయి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఇంకోసారి చెప్పండి, భలే ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు అన్ని విధాల దేవుని సహాయం పొందుకొని అన్ని ఫ్రీగా అనుభవించిన ఆదాము ఇప్పుడు ఎందుకు కష్టపడాల్సి వచ్చింది అంటే కర్మగాలింది. దేవుడు వద్దన్న పనులు చేసినందున, పనులు కాదు పని, వద్దన్న పని చేసినందున ఆ ఒక కార్యాన్ని బట్టే మొత్తం రివర్స్ అయిపోయింది. మళ్ళా దేవుడే ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ ఆదాము హవ్వలకి లైఫ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శాపం ఎందుకు వెంటాడుతుంది అంటే పాపమే కారణం. అందరూ గుర్తుపెట్టుకోండి, శాపం ఎందుకు వెంటాడుతుంది అంటే ఏదో ఒక కోణంలో పాపము పనిచేస్తుంది. దాని ఫలితం ఏదో ఒక రూపేణ మనల్ని వెంటాడుతూ ఉంది. దీన్ని గ్రహించాలి. అంటే నేల శపింపబడింది అంటే జీవనాధారమైనటువంటి ప్రతికూలతలు. నేల శపింపబడింది అంటే మనకు ఫుడ్ అందులో నుంచే రావాలి, సమస్తం అందులో నుంచే రావాలి. వస్త్రం దగ్గర నుంచి, వస్తువుల దగ్గర నుంచి సమస్తము నేల నుండే. వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకునా చెల్లెమ్మ. వీటన్నిటిని అందులో నుంచి వచ్చేటట్టు చేశాడు. కాబట్టి ఇప్పుడు మన మనుగడకు ఆధారమైంది అదే.
మనం కూడా అందులోంచే పుట్టాం. మట్టిలో నుంచి పుట్టింది పురుగు, మట్టినే తిన్నది పురుగు, చచ్చి మట్టిలోనే కలిసింది పురుగు అన్నట్టు మన బతుకు. ఒక పురుగు పుట్టినట్టు మట్టిలోనే పుట్టాం, మట్టినే అనుభవిస్తున్నాం. తినే తిండి మట్టి నుంచి వచ్చిందే, కట్టే బట్ట మట్టి నుంచి వచ్చిందే, వాడే వస్తువులు మట్టి నుంచి వచ్చినాయి. చివరికి చచ్చి అదే మట్టిలో కలిసిపోతున్నాం. భలే వింతగా ఉంది కదా. అంతా మట్టే. స్తోత్రం. ఇది వాస్తవం. కాబట్టి ఏమన్నాడు, నీ నిమిత్తం నేల శపింపబడింది, అన్ని సమస్తం నీకు అందులో నుంచి వస్తాయి, కానీ ఇప్పుడు అందులోంచి నీకు అనుకూలంగా రావు, వ్యతిరేక ఫలాలు వస్తాయి అన్నాడు. ఎందుకు వ్యతిరేక ఫలాలు? దోషం. గుర్తుపెట్టుకోండి. దేన్ని బట్టి? దోషాన్ని బట్టి. ఇశ్రాయేలీయులకు ఏర్పడ్డ సమస్యలన్నీ కూడా ఎందుకు ఏర్పడ్డాయి? ఎందుకు మాటి మాటికి అలాగ వాళ్ళు అలా అగచాట్ల పాలయ్యారు అంటే, దేవుడు చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, వారు ఆయన మీద తిరుగుబాటు చేసిరి, వారి దోష ఫలితం వారు అనుభవించినట్లు ఆయన వారిని సమస్యలకు అప్పచెప్పాను, శ్రమలకు అప్పచెప్పాను, శోధనలకు అప్పచెప్పాను. అంటే నానా విధములైన వేదనల కారణం దోషము, పాపమే. అపజయాల కారణం పాపమే. మొన్ననే చెప్పినట్టున్నాను నేను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళి అందులో దాదాపు 30 మంది పైచిలుకు సైనికుల్ని కోల్పోయి, ఏం జరిగింది ప్రభువా, నాకు తోడై ఉంటానన్నావు, నిన్ను విడవని ఎడబాయనన్నావు, మోషేకి తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటానన్నావు, నీకు విజయాలే కానీ అపజయాలు లేవన్నావు, అలాగే చాలా జయాలు కూడా ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ప్రభువా చిన్నదైన హాయి పట్టణాన్ని గెలవలేకపోయాము, నా ప్రజల్ని కోల్పోయాను, ఎందుకయ్యా ఇలాంటి దుర్గతి సంభవించిందని యెహోషువ ముఖం నేల వేసుకొని దుఃఖపడి ఏడుస్తూ ఉంటే, దేవుడు అంటాడు, ఎందుకు నీవు ముఖము నేలను చూస్తా నువ్వు కూర్చున్నావు? ఇశ్రాయేలు పాపము చేసినందున ఇది వచ్చింది ఈ పరిస్థితి అంటాడు. ఏం పాపం చేశారు నాయన అంటే, మొత్తం సెర్చ్ చేస్తే ఆకాన్ అనేవాడు ఎరికోలో శపితమైనటువంటి వాటిని ముట్టొద్దని దేవుడు చెప్తే, శపితమైనవి తీసుకొచ్చుకొని గుడారంలో దాచిపెట్టుకుంటాడు. ఆ ఒకడు చేసిన దానికి మొత్తానికి వచ్చింది. అందువల్లనే చాలా పెద్ద పెద్ద వాటిని కొట్టినటువంటి వీళ్ళు చిన్న పట్టణం, హాయి పట్టణం దగ్గర గెలవలేక తనలు దీని వచ్చిన పరిస్థితి. ఈ ఓటమి ఎందుకు ఎదురైంది? పాపము. ఓకే, భూమి నుండి రావాల్సిన ఫలము రాకుండా దారిద్ర్యత ఎందుకు ఏర్పడింది? పాపము. వరుస శ్రమలు, వరుస దెబ్బలు ఎందుకు ఎదురవుతున్నాయి? పాపము. 3. 4వది శరీర రోగాలు కూడా ఇదే కారణం చాలా వరకు. శారీరక రోగాలు కూడా ఇదే కారణం చాలా వరకు. బైబిల్లో మనం అది కూడా చూడొచ్చు. బేతెస్దా కోనేటి దగ్గర జబ్బుతో పడున్నవాడు ఎలా రోగి అయి ఉన్నాడు అంటే, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇక పాపం చేయొద్దని యేసయ్యే చెప్పాడు వానితో. అంటే ఆల్రెడీ చేసిన పాపాలకు అనుభవించావురా, మళ్ళీ చేయవాకరా, ఇంకా ఘోరంగా దెబ్బతింటావని చెప్పాడు. స్తోత్రం. అలాగే వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పడేసి, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి, ఎందుకంటే వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మరి నువ్వేం చెప్తావో చెప్పు అంటే, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాల్సింది ధర్మశాస్త్రం ప్రకారం, అయితే ఎవరు చంపాలి, మీలో ఏ తప్పు నా దగ్గర లేదన్న పరిశుద్ధుడు ఎవడన్నా ఉంటే ఏంట్రా రాయ అన్నాడు. ఒకడికి కూడా ధైర్యం చాలు, మొత్తం తేడానేగా జంప్ అయిపోయారు. పిల్లలు మొదలుకొని ముసలాళ్ళ దాకా సర్దుకున్నారు. అప్పటిదాకా మహోగ్రతలు వచ్చిన వాళ్ళు పాపం అన్ని చల్లబడిపోయి సర్దుకున్నారు. తర్వాత యేసుప్రభు ఆమె వైపు చూసి ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీ మీద రాయి ఎవరు వేయలేదా అంటే, ప్రభువా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షింపను కానీ ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు అన్నాడు. పాపము చెయ్యకు అన్నాడు. అంతేగాని గుట్టుగా చేసుకోమా అని చెప్పలా, బయటపడకుండా చేసుకోమా అని చెప్పలా. నీకు ఈ కర్మ ఎందుకు పట్టింది? 10 మంది నిన్ను వెంటబడి రాళ్ళు వేసే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే, నీ పాపము. బాయ్ ఏంది? పాపం తల్లి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, ఇంకోసారి చెప్పు. ఏంటిది? పాపం. నలుగురిలో నవ్వుల పాలు కావడానికి కారణం పాపం. రోగాల బారిన పడటానికి కారణం పాపం. ఆర్థిక దారిద్ర్యత, భూఫలము అందకపోవడానికి కారణం పాపం. 4వది అపజయానికి కారణం పాపం. ఈ రకంగా మనం ఎదుర్కొంటున్న సమస్త వేదనలకి పాపమే కారణం. నంబర్ 1 ముందు మనం చూసుకోవాల్సింది అది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలకి
ఏది కారణమై ఉంది, దేన్ని బట్టి నేను ఇలాగ ఇబ్బంది పడుతున్నాను, అసలు దీని మూలం ఏంటి అనే దాన్ని మనం కనిపెట్టకపోతే టైం వేస్ట్ అయితే చాలా లాస్ అవుతాం మనం. ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు ఉండొద్దు అంటే ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి. ఈ 3 సమస్యలకు మూలం ఏంట్రా అంటే పాపమే. యేసు ప్రభు దగ్గరికి రోగులు వచ్చినప్పుడు కొంతమందితో ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అంటాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అనే దానికి ముందు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే పదం వాడాడు. అంటే ఎందుకు వచ్చింది దోషం, ఈ శ్రమ ఎందుకు వచ్చింది? పాప దోషాన్ని బట్టి. ఇప్పుడు ఇది పోయింది, అది కూడా పోయింది. ఓకేనా? ఆఖరికి మనకు వచ్చిన నరక ప్రాప్తి కూడా పాపాన్ని బట్టి వచ్చింది. ఏమిటి? నరక ప్రాప్తి కూడా, నరకానికి పోయే పరిస్థితి కూడా పాపాన్ని బట్టే వచ్చింది. దేవుని ఉగ్రతను, తీర్పును ఎదుర్కోవడానికి కారణం కూడా పాపాన్ని బట్టే వచ్చింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అన్నిటికంటే ముందు మొట్టమొదట మనందరి విషయంలో ఆయన స్పందించేది ఫస్ట్ మన పాపం విషయంలో. ఆయన జరిగించే ప్రాయశ్చిత్తం కూడా మన పాపానికే, లేకపోతే దాని యొక్క ఫలితాలు ఘోరమైనవి. అన్ని విధాల మనం నలగటానికి అవి కారణం.